ఓలా సర్వీస్ సమస్యలు ఇక తీరినట్టేనా? టాటాకి 17 లక్షల ఫైన్ వేసిన హైదరాబాద్ కన్స్యూమర్ కోర్ట్. ఎలక్ట్రిక్ ఆటోలో యాడాస్ అవసరం అంటారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్స్లో మనం ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుంటాము. ఇక ఎలాంటి లేట్ చేయకుండా ఈ వీక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ ఓలా నుండి. ఓలా సర్వీస్ ఎలా ఉందో మనందరికీ తెలుసు. ఎన్ని ఇష్యూస్ వచ్చినా, ఎన్ని వెహికల్స్ వాళ్ళ సర్వీస్ సెంటర్స్ బయట ఉన్నా కానీ వాళ్ళు సర్వీస్ అయితే అంత బాగా ఇవ్వట్లేదు. టెక్నీషియన్స్ తక్కువైపోయారు, ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. వాళ్ళ కాంపోనెంట్స్, రీప్లేస్మెంట్స్ ఇవన్నీ చాలా డీలే అయిపోతున్నాయి. సో దీనివల్లే చాలామంది ఫ్రస్ట్రేటెడ్ కస్టమర్స్ చాలా విధాలుగా నినాదాలు అయితే చేస్తున్నారు. రీసెంట్గానే కర్ణాటకలో ఒక కస్టమర్ అయితే డైరెక్ట్గా ఓలా షోరూమ్కి వెళ్ళి ఆ షోరూమ్ని మొత్తం తగలబెట్టేశాడు. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఓలాకి ఇప్పుడు రియలైజ్మెంట్ అయితే వచ్చింది. సో ఓలా వాళ్ళు హైపర్ సర్వీస్ అనే ఒక ప్లాన్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ఇది జస్ట్ అనౌన్స్ చేశారంతే. సో ఈ ప్లాన్లో భాగంగా ఈ డిసెంబర్ మంత్ వరకు వాళ్ళకి ప్రస్తుతం ఉన్న 500 సర్వీస్ సెంటర్స్ని 1000 సర్వీస్ సెంటర్స్ చేస్తామని చెప్పారు. సో ఓలాకి మన ఇండియాలో ప్రస్తుతం 800 ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఉన్నాయి. ఆ 800 ఎక్స్పీరియన్స్ సెంటర్స్కి కేవలం 500 సర్వీస్ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. లాస్ట్ మంత్ ఈ 500 సర్వీస్ సెంటర్స్కి ఏకంగా 80,000 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి. సో మరి 500 ఎక్కడ, 80,000 ఎక్కడ? సో ఇలా సర్వీస్ సెంటర్స్ తో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయలేరు కాబట్టి సో ప్రస్తుతం ఉన్న 500 సర్వీస్ సెంటర్స్ ని 1000 కి పెంచుతామని ఓలా వాళ్ళు అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ 2025 డిసెంబర్ కల్లా 1,00,000 మంది థర్డ్ పార్టీ టెక్నీషియన్స్ కి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా 1,00,000 మంది టెక్నీషియన్స్ ని వీళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఎలా సర్వీస్ చేయాలో నేర్పించి వాళ్ళే ఆన్ బోర్డ్ చేసుకుని ఓలాలోనైతే అపాయింట్ చేసుకుంటారు. సో దీని వల్ల వాళ్ళకి మ్యాన్ పవర్ కూడా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్విక్ సర్వీస్ గ్యారంటీ అనే పేరు కింద కేవలం ఒక్క రోజులోనే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో ఈ రోజు ఏదైనా సమస్య వచ్చింది, మీరు రేపు మార్నింగ్ వెళ్ళి ఓలా స్కూటర్ని అక్కడ సబ్మిట్ చేస్తే సర్వీస్ సెంటర్ వాళ్ళు నైట్ లోపు మీ స్కూటర్ని మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. సో ఇలా గనక వాళ్ళు ఇవ్వలేకపోతే బ్యాకప్గా మీకు ఇంకొక ఓలా స్కూటర్ని అయితే అసైన్ చేస్తారు. సో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు మీరు వాళ్ళు ఇచ్చిన ఓలా స్కూటర్ని అయితే వాడుకోవాల్సి ఉంటుంది. లేదు, మీరు గనక ఓలా కేర్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటే వీళ్ళు ఓలా క్యాబ్స్ ఉన్నాయి కదా, దాని కూపన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీ స్కూటర్ యొక్క సర్వీస్ అయిపోయే వరకు లేదా ప్రాబ్లం రెక్టిఫై అయ్యే వరకు ఆ కూపన్ యూజ్ చేసుకొని మీరు ఓలా ఆటో, ఓలా బైక్స్ని అయితే బుక్ చేసుకొని వాటిపైన కూడా తిరగొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ అక్టోబర్లో రాబోయే MOOS 5 అప్డేట్లో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అయితే ఇంక్లూడ్ చేయనున్నారు. సో ఇది కంటిన్యూస్గా మీ స్కూటర్ని మానిటర్ చేస్తూ వస్తుంది. సో మీ స్కూటర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చే ముందే అది ఓలా కంపెనీ వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ని రిపోర్ట్ చేస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ని గమనించిన ఓలా టీం మీ ఇంటి వద్దకే వచ్చి ఆ ప్రాబ్లం రాకముందే మీ స్కూటర్లో వాళ్ళు దాన్ని రిపేరింగ్ అయితే చేసి వెళ్తారు. సో ఇలా ఓలా హైపర్ సర్వీస్ అనే ఒక పేరుతో వీళ్ళు ఇలా చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. సో ఓలా చాలా చెప్తుంది, బట్ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి వాళ్ళు డిలే అవుతూ ఉంటారు. మరి చూద్దాము, ఈ సర్వీస్ ప్లాన్స్ అన్న వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంట్ చేస్తేనైతే బాగుంటుంది. లేదంటే మళ్ళీ ఇంకో 2-3 షోరూమ్లు అయితే తగలబడిపోతాయి. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టాటా నుండి. హైదరాబాద్ కన్స్యూమర్ కోర్ట్ టాటా కంపెనీకి 17 లక్షల ఫైన్ అయితే వేసింది. అసలు ఏం జరిగింది అని కనుక్కుంటే 2023లో హైదరాబాద్లో నివసించే ఒక వ్యక్తి టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ని అయితే కొన్నాడు. టాటా నెక్సాన్ ఈవీకి సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో ఈ కార్ చాలా సేఫ్ అని చెప్పేసి ఆయన టాటా నెక్సాన్ ఈవీని అయితే పర్చేస్ చేశాడు. సో పర్చేస్ చేసిన 11 మంత్స్ వరకు ఆ కార్ అయితే బాగానే నడిచింది, ఆయన బాగానే యూజ్ చేశాడు. 14 మంత్స్లో ఆయన ఏకంగా 24,000 కిలోమీటర్స్ అయితే తిరిగాడు. సో 11 మంత్స్ తర్వాత ఆయన కార్లో ఒక ప్రాబ్లం రావడం అయితే మొదలైంది. సో ఆ కార్లో 18% ఛార్జింగ్ ఉండగానే కార్ అనేది ఆగిపోయేది, అసలు స్టార్ట్ అయ్యేదే కాదు. అండ్ అతను నార్మల్ మోడ్లోకి షిఫ్ట్ చేస్తే ఆ నార్మల్ మోడ్ అనేది వర్క్ అయ్యేది కాదు. సో ఈ ప్రాబ్లమ్ని అతను సర్వీస్ సెంటర్కి అయితే రిపోర్ట్ చేశారు. సో సర్వీస్ సెంటర్లో టెక్నీషియన్స్ చెక్ చేసిన తర్వాత దానిలో ఉండే ఆక్సిలరీ బ్యాటరీ పోయింది అని వాళ్ళైతే గమనించారు. సో ఆ బ్యాటరీని రీప్లేస్ చేస్తామని చెప్పారు. ఆయన కూడా సరే అన్నాడు. సో కార్ వారంటీలో ఉంది కనుక కొత్త బ్యాటరీని రీప్లేస్ చేస్తారని ఆ కస్టమర్ అయితే అనుకున్నారు. బట్ వాళ్ళు కొత్త బ్యాటరీ బదులు ఒక రీఫర్బిష్డ్ బ్యాటరీని అయితే దాంట్లో ఇన్స్టాల్ చేశారంట. రీఫర్బిష్డ్ బ్యాటరీ అంటే ఏదైనా ఇష్యూ వచ్చిన దాన్ని రిపేర్ చేసి రెక్టిఫై చేసిన దాన్ని రీఫర్బిష్డ్ అంటారు. సో కొత్త బ్యాటరీ బదులు దాంట్లో రీఫర్బిష్డ్ బ్యాటరీ వేశారంట. సో ఈ రీఫర్బిష్డ్ బ్యాటరీ వేసిన 12 డేస్కి ఆయనకు ఒక ఇష్యూ అయితే వచ్చింది. సో ఆయన డ్రైవింగ్ చేసేటప్పుడు సడన్గా కార్లో నుండి ఏదో పేలినట్టు సౌండ్ అయితే వచ్చింది. ఆ సౌండ్కి కార్ ఓనర్ ప్యానిక్ అయిపోయి ముందెళ్తున్న బైక్ని అయితే గుద్దేశాడు. సో ఆ బైక్ని గుద్దిన తర్వాత పక్కనున్న చెట్టుకు అయితే అతను డాష్ ఇవ్వడం
ఇవ్వడం జరిగింది. సో ఆయన కార్ నుండి బయటకి దిగి వచ్చి చూస్తే ఆ కార్ నుండి పూర్తిగా మంటలు అయితే వస్తున్నాయి. అంటే చెట్టుకి గుద్దుకున్న తర్వాత ఆ కార్ నుండి మంటలు రావడం అయితే మొదలయ్యాయి. సో దీనికి ఆ కార్ ఓనర్ కన్జ్యూమర్ కోర్టులో కంప్లైంట్ ఇచ్చారు. ఇలా రీఫర్బిష్డ్ బ్యాటరీ నా కార్లో వేశారు, దాని కారణంగానే నాకు ఆ మాల్ ఫంక్షన్ ఇష్యూ వచ్చింది, దాని కారణంగానే నేను బైక్ని గుద్దాను, దాని తర్వాత చెట్టు గుద్దాను, దాని కారణంగానే నా కార్ మొత్తం పాడైపోయింది, మొత్తం మంటలు అంటుకుపోయాయి, ఆ కార్ని ఇప్పుడు రిపేర్ కూడా చేయించడానికి రాదు అని ఆయన అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టాటా వాదనని కూడా కన్జ్యూమర్ కోర్ట్ వాళ్ళు అయితే విన్నారు. టాటా వాళ్ళ ప్రకారం కార్లో ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ వాళ్ళు కూడా మంచి బ్యాటరీని వేస్తున్నట్టు చెప్తున్నారు. ఆ ఓనరే సరిగా డ్రైవ్ చేయకపోవడంతో ముందున్న వెహికల్ అయితే డాష్ ఇచ్చారు. ఆ డాష్ ఇచ్చిన తర్వాతే ఆ కార్ నుండి మంటలు రేజ్ అయినట్టు టాటా వాళ్ళు అయితే చెప్పారు. సో ఈ రెండు పార్టీస్ యొక్క వాదనలు విన్న తర్వాత హైదరాబాద్ కన్జ్యూమర్ కోర్టు వాళ్ళు టాటాదే తప్పుంది, సో ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆయన మంచిగా సర్వీస్ ఇవ్వలేదు అండ్ ఆ కార్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందని గ్రహించి కన్జ్యూమర్ కోర్టు టాటా వాళ్ళకి ఫైన్ అయితే విధించింది. ఆ కార్ యొక్క కాస్ట్ వచ్చేసరికి 16.95 lakhs అనమాట. సో ఈ 16.95 lakhs మొత్తం ఆ ఓనర్కి పే చేయాలని కన్జ్యూమర్ కోర్ట్ అయితే చెప్పింది. అండ్ దీంతో పాటు ఒక 2.5 లక్షలు ఆయన ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నందుకు అండ్ ఆయన ఎవరినైతే గుద్దారో ఆ బైక్ అతనికి కూడా ఇవ్వాలని చెప్పి సో కోర్టు అయితే ఆదేశించింది. అండ్ ఇంకొక 10,000 రూపాయలు ఈయన ఈ కంప్లైంట్స్ కోర్టుల చుట్టూ తిరిగినందుకు కంపన్సేషన్గా ఆయనకి 10,000 రూపీస్. సో మొత్తంగా 17 lakh rupees కార్కి, 2.5 lakh rupees గుద్దిన అతనికి అండ్ 10,000 రూపీస్ కారు ఓనర్కి. సో మొత్తంగా ఒక 19,60,000 రూపాయలు అయితే కన్జ్యూమర్ కోర్టు టాటాకి అయితే ఫైన్ వేయడం జరిగింది. సో టాటా వాళ్ళు ఇక్కడితో ఊరుకోరన్నమాట. సో వాళ్ళ సైడ్ ఏం తప్పులేదు, మా దగ్గర ఆ ఓనర్ యొక్క పూర్తి డాటా ఉంది, కార్ పర్ఫెక్ట్ గానే ఉంది, ఆయనే సరిగా డ్రైవ్ చేసుకోలేక వెళ్ళి గుద్దాడు, ఫైర్ వచ్చింది, దీంట్లో మా తప్పేమీ లేదని టాటా వాళ్ళు అంటున్నారు. సో ఈ జడ్జిమెంట్ ని వీళ్ళు హైకోర్టుకి తీసుకెళ్లి అక్కడ మేము చూసుకుంటామని చెప్తున్నారు. మరి చూద్దాము ఫ్యూచర్ లో ఈ కేసు ఎట్ వెళ్తుందో. మరి ఈ ఇన్సిడెంట్ పై మీ అభిప్రాయం ఏంటి? మీరు వాడుతున్న టాటా కార్లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అన్న డీటెయిల్స్ ని కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ కూడా టాటా నుండే. ప్రస్తుతం టాటా నెక్సాన్ ఈవీలో మనకి 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. అయితే రీసెంట్ గానే టాటా 3rd బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే మార్కెట్లోకి లాంచ్ చేసింది. సో ఈ 3rd బ్యాటరీ ప్యాక్ వేరియంట్ లో మనకి 45 kWh బ్యాటరీ ప్యాక్ రానుంది. సో ప్రస్తుతం టాటాలో 30 kWh ఉంది, 40 kWh ఉంది. సో కొత్తగా 45 kWh వేరియంట్ ని వాళ్ళైతే లాంచ్ చేశారు. దీని ఐడీసీ రేంజ్ వచ్చేసరికి 489 కిలోమీటర్స్, బట్ రియల్ రేంజ్ మనకి 350 to 370 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అండ్ ఇది 10 to 80% ఛార్జింగ్ ని కేవలం 40 minutes లోనే ఫినిష్ చేస్తుందని టాటా వాళ్ళు అయితే చెప్తున్నారు. బట్ దీనికి మీరు ఈ కార్ ని 60 kW DC ఫాస్ట్ ఛార్జర్ కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ కార్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 14 లక్షల నుండి 17 లక్షల వరకు అయితే ఉంది. అండ్ టాటా నెక్సాన్ ఈవీ లైనప్ లో వీళ్ళు డార్క్ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. ఇది కేవలం ఎంపవర్డ్ ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ లోనే అవైలబుల్ గా ఉంది. అన్ని 30, 40, 45 kWh వేరియంట్స్ లో టాప్ ఎండ్ వేరియంట్ లో మీకు డార్క్ ఎడిషన్ అనేది వస్తుంది. సో ప్రస్తుతం ఉన్న టాప్ ఎండ్ వేరియంట్ మీద మీరు ఇంకొక 20,000 పే చేస్తే మీరు ఈ డార్క్ ఎడిషన్ తీసుకోవచ్చు. సో ఈ డార్క్ ఎడిషన్ లో లోపల సీట్స్ అన్ని మనకి రెడ్ కలర్ లో ఉంటాయి, ఎక్స్టీరియర్ మొత్తం బ్లాక్ కలర్ లో ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. సో టాటా నుండి మనకున్న న్యూ అప్డేట్ అయితే ఇదన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ అల్ట్రా వైలెట్ నుండి. సో అల్ట్రా వైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది బెంగళూరుకి చెందిన చిన్న స్టార్ట్అప్ కంపెనీ అన్నమాట. సో వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్ మీద ఒక 5 నుండి 6 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఫైనల్గా టీవీఎస్ నుండి సపోర్ట్ తీసుకుని ఎలక్ట్రిక్ బైక్ని వీళ్ళు మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. రీసెంట్గానే హైదరాబాద్లో దీని షోరూమ్ కూడా లాంచ్ అయిపోయింది. మరి మీలో ఎవరికైనా ఈ ఎలక్ట్రిక్ బైక్ పైన ఇంట్రెస్ట్ ఉంటే షోరూమ్కి వెళ్ళి వీడియో చేస్తాను. సో చేయాలా వద్దా అన్నది మీరే కింద కామెంట్ చేయాలి. అయితే రీసెంట్గానే ఈ కంపెనీ వాళ్ళు మన ఇండియా నుండి బయటికి ఈ ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. యూరోపియన్ మార్కెట్స్ కి వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో మన ఇండియాలో తయారైన ఎలక్ట్రిక్ బైక్స్ ఇండియన్ ఈవీ స్టార్ట్అప్ కంపెనీ అయ్యుండి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. సో దీనికి వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ నుండి కానీ లేదా టీవీఎస్ నుండి కంపెనీస్ నుండి చాలా మంచి సపోర్ట్ అనేది వచ్చింది. సో ఒక మంచి స్టార్ట్అప్ ని ఇలాంటి కంపెనీస్ ఇలాంటి గవర్నమెంట్ ఎంటిటీస్ కనుక సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మన ఇండియాని ప్రౌడ్ అయ్యేలా చూస్తారు అండ్ ఫారెన్ మార్కెట్స్ లో మన ఇండియన్ బ్రాండ్స్ యూజ్ అయ్యాలని అయితే చూస్తారు. సో ఇదైతే నాకు కొంచెం ప్రౌడ్ మూమెంట్గా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ లాస్ట్ న్యూస్ యూలర్ మోటార్స్ నుండి. యూలర్ అనే కంపెనీ ఎలక్ట్రిక్ ఆటోస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. సో మీరు కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, లాజిస్టిక్స్లో ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ని చూసే ఉంటారు. సో రీసెంట్గా వీళ్ళు ఒక కొత్త ఎలక్ట్రిక్ ఆటోని అయితే లాంచ్ చేశారు. సో ఈ ఎలక్ట్రిక్ ఆటోని వీళ్ళు మొత్తంగా 2 వేరియంట్స్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. బేస్ వేరియంట్ పేరు వచ్చేసరికి యూలర్ స్ట్రోమ్ 200 అండ్ టాప్ ఎండ్ వేరియంట్ పేరు యూలర్ స్ట్రోమ్ ఈవీ T1250 అనమాట. సో 2 ఎలక్ట్రిక్ ఆటోస్లో మనకి 1250 kgs పేలోడ్ కెపాసిటీ అనేది ఉంటుంది. టాప్ ఎండ్లో 30 kWh బ్యాటరీ ప్యాక్ని యూజ్ చేశారు. 200 km
కిలోమీటర్స్ రేంజ్ని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు ఎలక్ట్రిక్ ఆటోస్ అంటే కేవలం ఒకే సిటీలో తిరిగేలా ఉండేవి, బట్ 200 కిలోమీటర్స్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మనం ఇంటర్ సిటీ కమ్యూట్కి కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోస్ని మనం అయితే వాడుకోవచ్చు. దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వీళ్ళు 13 లక్షలుగా పెట్టారు. అండ్ లో ఎండ్ వేరియంట్లో 140 కిలోమీటర్స్ రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 9 లక్షలు అనమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటోస్లో వీళ్ళు 7 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ల వ్యారంటీని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఎల్సీవీ అంటే లైట్ కమర్షియల్ వెహికల్ కేటగిరీలో అడాస్ని వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఎలక్ట్రిక్ ఆటోస్లో అడాస్ ఎందుకో నాకైతే అర్థం కాలేదు. సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం నైట్ టైం ఈ ఆటోస్ ట్రావెల్ చేసేటప్పుడు మొత్తం మానిటర్ చేయడానికి అండ్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ని కూడా ఇచ్చారు. సో ఇలా కొంచెం సేఫ్టీ ఉంటుంది కాబట్టి అడాస్ని వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేశామని చెప్తున్నారు. అండ్ ఈ అన్ని ఫీచర్స్ కంట్రోల్ చేసుకోవడానికి వీళ్ళు ఒక 7 to 10 inches డిస్ప్లే కూడా ఇస్తామంటున్నారు. అండ్ ఒక డెడికేటెడ్ మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. మరి లాజిస్టిక్స్కి పనిచేసే ఈ ఆటోలో ఇన్నెందుకో నాకు అర్థం కాలేదు, బట్ వాళ్ళు ఇచ్చారు నేను చెప్తున్నాను. సో ఇవన్నమాట మరి ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసేయండి. వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.